హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. యాక్చువల్గా ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది మనకి 1965లో అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. ఎస్పెషల్లీ ఫర్ మనకి ఇండియాకి ఏవైతే బోర్డర్స్ ఉన్నాయో అక్కడ ఈ పోస్టింగ్స్ అనేవి ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో అందుకే వీళ్ళు బోర్డర్లో మనకి ఇండియాకి సెక్యూరిటీగా ఉంటారు కాబట్టి వీళ్ళని ఫస్ట్ లైన్ ఆఫ్ ద డిఫెన్స్ అని కూడా అని చెప్పి పిలవటం జరుగుతుందన్నమాట. సో మనకి ఇండియాకి చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్డర్స్లోనే వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది కానిస్టేబుల్ అండ్ ట్రేడ్స్మెన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఇందులో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, శాలరీ కానివ్వండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కానివ్వండి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే ఇది కానిస్టేబుల్ అండ్ ట్రేడ్స్మెన్కి సంబంధించి ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రిలీజ్ కావడం అనేది జరిగింది. సో ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే 3588 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మేల్కి 3406 పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఫీమేల్కి 182 పోస్టులు అనేవి ఉన్నాయి అనమాట. టోటల్గా 3588 పోస్టులు అనేది రిలీజ్ కావడం జరిగింది. కమింగ్ టు ద శాలరీ, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే లెవెల్ 3 ప్రకారం వీళ్ళ యొక్క పే స్కేల్ అనేది 21,700 నుంచి 69,100 ఉంటుంది. ప్లస్ దీంతో పాటు అలవెన్సెస్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సో అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో ఈ శాలరీతో పాటు ప్లస్ అలవెన్సెస్ అనేవి కూడా ఉంటాయి అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఈ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే కేవలం 10th క్లాస్ తోటి 10th క్లాస్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు మాత్రం ITI సర్టిఫికేట్ అనేది ఉండాలి, ప్లస్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడాను ఉండాలన్నమాట. సో ఇది ITI సర్టిఫికేట్ 10th క్లాస్. సో కొన్ని పోస్టులకి 10th క్లాస్ కావాలి, కొన్ని పోస్టులకి ఏంటంటే 10th క్లాస్తో పాటు ITI సర్టిఫికేట్ అనేది కూడా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. కమింగ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో ఈ ఎగ్జామ్కి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ యొక్క స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అంటే సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. లైక్ రన్నింగ్ కానీ ఇలాంటివన్నీ కూడాను ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా ఉంటాయి. తర్వాత వాళ్ళ యొక్క హైట్, చెస్ట్ ఇవన్నీ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దీని తర్వాత అంటే ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి హౌ టు ప్రిపేర్ BSF అని చెప్పేసానని నేను ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. మీకు ఆ వీడియోలో మీకు కంప్లీట్గా దాని యొక్క డీటెయిల్స్ అనేది ఇస్తానన్నమాట. తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉన్నది. సో ట్రేడ్ టెస్ట్ అనేది ఏంటంటే ఎవరైతే కొన్ని ట్రేడ్కి సంబంధించిన ఇది ఎస్పెషల్లీ ఇక్కడేమనిచ్చారు మనకి ట్రేడ్స్మెన్ కదా. సో కొన్ని పోస్టులకి ట్రేడ్ టెస్ట్ అనేది కావాలి. నేను చెప్పాను కదా ITI సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఈ ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట కొన్ని పోస్టులకి. అది కూడాను కంప్లీట్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనేది ఉంటుంది. ఎవరైతే ఈ టెస్ట్ క్వాలిఫై అవుతారో నెక్స్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది వితౌట్ నెగిటివ్ మార్కింగ్. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో ఎవరైతే ఈ ట్రేడ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవుతారో తర్వాత కావాల్సిన అంటే రెస్పెక్టివ్ ఏవైతే పోస్టులు ఉంటాయో ఆ పోస్టులకు మాత్రమే ఈ ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. వితౌట్ నెగిటివ్ మార్కింగ్ తోటి ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి GS అదేవిధంగా మ్యాథ్స్ ఉంటుంది అనమాట. అంటే బేసిక్ 10th స్టాండర్డ్ బేస్లో మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ అదేవిధంగా ఇంగ్లీష్. సో ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి మనకి ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేసేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ అనేది. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే 18 ఇయర్స్ అనేది మినిమం ఏజ్ ఉండాలి, మాక్సిమం వచ్చేసరికి 25 ఇయర్స్ అనేది ఉండాలి. దీంతో పాటు ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే ఓబీసీలు SC STలు ఉంటారో ఓబీసీకి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, SC STలకి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే
ఈ రెస్పెక్టివ్ ఏజెస్ ఉంటాయో దీంతో పాటు ప్లస్ వాళ్ళ యొక్క రిలాక్సేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ రిలాక్సేషన్ అనేది ఎవరికైతే వాళ్ళు క్వాలిఫై ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి. అప్లికేషన్ డేట్ అనేది మనకి ఆల్రెడీ 26th స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఈ అప్లికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి August 24 తోటి మనకి ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో కమింగ్ టు ద అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కేవలం 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదు. అప్లికేషన్ ఫీ నుంచి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. పేమెంట్ మోడ్ వచ్చేసరికి కంప్లీట్ గా ఆన్లైన్ లోనే మనం ఈ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు చెప్పినట్లుగానే నేను అప్లికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఇండియాకి నేను సేవ చేయాలనేటువంటి సేవా దృక్పథంతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. సో దీని తర్వాత ఇది మనకి బిఎస్ఎఫ్ గురించి, నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఈ బిఎస్ఎఫ్ గురించి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.